బేస్డ్ ఆన్ మైసెల్ఫ్ నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటా. నా పేరు షర్లీ. నేను హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ జోనల్. సో ఎంటైర్ సౌత్ ని హ్యాండిల్ చేస్తున్న వెస్టీజ్ మార్కెటింగ్ లో. సో బేసిక్లీ ఈ రోజు మన టీమ్ కి నేను ఇచ్చే సెషన్ సిఎండి గురించి. ఇది ఒక కొత్త ప్రోడక్ట్, న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో బేసిక్లీ మార్చ్ 9th 2023 ఇప్పుడు లాంచ్ అయిన ఒక ప్రోడక్ట్ ఇది. సో ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే మెనీ పీపుల్కి అందరికి కూడా చాలా మందికి ఇక్కడ ఐడియా లేదు మన సిఎండి ఎంత అద్భుతం, ఎంత ఒక స్పెషల్ ప్రోడక్ట్ అండ్ ఎందుకు దీన్ని యూస్ చేయాలని కూడా ఐడియా లేదు. జస్ట్ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినారు, సో ఒక కొత్త ప్రోడక్ట్ అని పాస్ అయిపోయినాం. కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇది దీన్ని ఎలా డిజైన్ చేస్తున్నారు, దీని బ్యాక్గ్రౌండ్, సో ప్రతిదాన్ని కూడా తెలుసుకుందాం. సో ఎస్, లెట్స్ స్టార్ట్. సో వెస్టీజ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్ సిఎండి. ఇది ఒక మినరల్ బేస్డ్ డ్రాప్స్. ఇది దీనిలో ఎన్ని మినరల్స్ ఉన్నాయి, దీనిలో ఏమేమి మినరల్స్ ఉన్నాయి అండ్ వాట్ ఈస్ మినరల్స్ అంటే ఏమి, వై మినరల్స్ ఆర్ ఇంపార్టెంట్, మన హెల్త్ లో ఎందుకు మినరల్స్ ఇంపార్టెంట్ అని నేను చెప్తా. బేసిక్లీ ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే అకార్డింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఏం చెప్పాలంటే ఫిజికల్ గా, మెంటల్ గా అండ్ ఇమోషనల్ గా తను యాక్టివ్ గా ఉంటే మాత్రమే వాళ్ళు ఒక ఆరోగ్యం వ్యక్తి, రైట్? సో ఇక్కడ ఫిజికల్, మెంటల్ అంతా అయిపోయింది. సో అదంతా లేకుండా నెక్స్ట్ ఉండేది ఈ 5 విషయాలు మీరు ఇక్కడ స్క్రీన్ లో చూస్తున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్ కి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి, ఫస్ట్ థింగ్ ఇస్ గుడ్ డయట్. మనం ఒక WHO డేటా చూసినాం అనుకో, ఇది నా డేటా కాదు, నేను చెప్పలే, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ డేటా చూస్తే బిఫోర్ కోవిడ్ కి, ఆఫ్టర్ కోవిడ్ కి తర్వాత డిఫరెన్స్ 100+ డిఫరెన్స్ ఉంది. అందులో ఒక డిఫరెన్స్ మన డయట్. అది ఎంత % కాంట్రిబ్యూట్ చేసింది COVID-19. సో ప్రతి ఒక్కరు కూడా COVID-19 వచ్చింది అండ్ మనం కూడా ఇప్పుడు రాలోని కూడా చూసినాము, ఫ్యామిలీస్ లో ఎలా సఫర్ అవుతున్నారని అండ్ ఇండియాలో ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందని కూడా చూసినాము. సో ఈ COVID-19 వచ్చిన తర్వాత ఒక డేటా తీసుకున్నప్పుడు మేజర్ రీజన్ చూసినారు. సో ఆ మేజర్ రీజన్స్ లో ఒక రీజన్ మంచి డయట్, మన తినే ఆహారం. సో ఎంత % కాంట్రిబ్యూట్ చేస్తుందంటే 56%, 56% కాంట్రిబ్యూట్ చేస్తుంది మంచి డయట్ కి, అంటే డయట్ లేని వాళ్ళకి. సో ఇది ఒక మెయిన్ రీజన్. రెండోది చూస్తే డయట్ మట్టు చాలదు, చాలదు, రైట్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి బాడీలో. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే నాట్ జిమ్కి వెళ్ళి ఎవ్రీడే డంబుల్స్ ఎత్తుకునేది మాత్రమే కాదు. ఎక్సర్సైజ్ అంటే మనం ఇంట్లో వాక్ చేయడం, 10 minutes వాకింగ్, 20 minutes వాకింగ్, హాఫ్ అన్ అవర్ వాకింగ్, కుకింగ్. సో ప్రతి ఒక్కటి కూడా ఎక్సర్సైజ్. సో రైట్ ఎక్సర్సైజ్, రైట్ డయట్, ఈ రెండు మనకి ఏమి ఇస్తుందంటే మంచి లైఫ్ స్టైల్. సో ఎర్లీ మార్నింగ్ ఈ రోజు మనం ఈ మీటింగ్ లో ఉన్నాం. సో హోప్ అందరికి కూడా ఇది అర్థమయ్యి లైఫ్ లో మనం ఇంప్లికేట్ చేసుకోవాలి. బికాస్ మనం చూస్ చేసే ఆహారం, మనం చూస్ చేసే డయట్ రెండు మన లైఫ్ స్టైల్ పైన పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. సో నెక్స్ట్ ఉండేది ఈ గాలి, నీళ్లు. సో అది కూడా ఒక మ్యాటర్ అండ్ ఇదన్నీ కూడా మన ఫిట్నెస్ రెజిమేలోనే వస్తుంది. సో ఈ హెల్త్ కేర్ వర్క్ షాప్ లో కూడా ఈ 3 గురించి మనం కూడా మాట్లాడతాం, గాలి, నీళ్లు అండ్ గుడ్ డయట్, రైట్? సో ఇదంతా ఓకే, బట్ ఇక్కడ మినరల్స్ ఏం చేస్తుంది, మినరల్స్ అంటే ఏంటి, మినరల్స్ ఈ ఫంక్షన్ ఏంటి? బేసిక్లీ ఒక టాప్ డేటా చూసినాం అనుకో, ఆ డేటాలో ఒక విటమిన్ డి, న్యూట్రిషనల్ ఫుల్ఫిల్మెంట్, ఇది చెప్తా మీనింగ్ ఏందని, ప్రోటీన్ రిక్వైర్మెంట్, హెయిర్ అండ్ స్కిన్ హెల్త్, ఈ 4 టాప్ లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడుండే ఇండియాలో. అంటే విటమిన్ డిఫిషియన్సీ కానీ, న్యూట్రిషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏం లేదు, మనం తినే పోషకాంశాలు మన బాడీలో అబ్జర్వ్ అవ్వకుండా ఉండే టైంలో బాడీలో గ్యాప్స్ ఫామ్ అవుతుంది. సో ఆ గ్యాప్స్ ని న్యూట్రిషన్ గ్యాప్స్ అని చెప్తాం. మనకు వచ్చే 90% వ్యాధులకి ఆ గ్యాప్సే మెయిన్ రీజన్. ఆ గ్యాప్స్ ని మనం ఫుల్ఫిల్ చేయడమే న్యూట్రిషనల్ ఫుల్ఫిల్మెంట్. అండ్ మోర్ ఓవర్, మూడోది ప్రోటీన్ రిక్వైర్మెంట్.
మనందరికీ ప్రోటీన్ తీసుకోవాలని తెలుసు. కానీ ఎంత తీసుకోవాలని తెలీదు. అండ్ ఏ ప్రోటీన్ తీసుకోవాలని తెలీదు. రైట్? సో, రైట్ ప్రోటీన్ తీసుకునేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడెందుకు ప్రోటీన్ వచ్చిందని మీరు అనుకుంటారు. యెస్, ఐ విల్ టెల్. అండ్ లాస్ట్ హెయిర్ అండ్ స్కిన్. ఈ 4 మన బాడీలో స్టేబుల్‌గా ఉండాలంటే మనకి మినరల్స్ కావాలి బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ బాడీ మనం తింటామేమో ఆహారంలో తీసుకుంటాం. క్యాప్సూల్స్ ఉంది. మళ్ళీ మెనీ గమ్మీస్ ఉంది. కాంబయోటిక్స్ ఉంది. స్పైరులినా ఉంది. ప్రతి దానిలో విటమిన్స్ ఉంది. కానీ దాన్ని తీసుకోవడం కాదు ఇంపార్టెంట్. దాన్ని అబ్జర్వ్ చేసుకునేది బాడీ. ఆ అబ్జార్ప్షన్‌కి మనకి మినరల్స్ చాలా రిక్వైర్మెంట్. అండ్ న్యూట్రిషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ నేను చెప్పిన. బాడీలో గ్యాప్స్ ఫార్మ్ అవుతుంది. గ్యాప్స్ ఉంటే ఏ ఒక్క న్యూట్రిషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కాల్షియం బాడీలో తక్కువ ఉంది. తను దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు. పాల్లో కాల్షియం లేదు. ఎందుకంటే మన తాగే మిల్క్ కూడా ఇప్పుడు ప్యూర్‌గా లేదు. సో, అది కంటిన్యూ అయినప్పుడు కాల్షియం గ్యాప్ వచ్చేది కామన్ అది. సో, దాన్ని ఫుల్‌ఫిల్ చేయడం కాల్షియం సప్లిమెంట్‌తో పాటు వి నీడ్. కాల్షియం అనేది ఒక మినరల్. సో, అందుకే మినరల్ ఇంపార్టెంట్. సో, అలా మినరల్స్ ఇప్పుడు కాల్షియం మాత్రమే కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కూడా దాని అబ్సార్ప్షన్‌కి కాల్షియం కావాలి, ఒక మినరల్. విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే దాని అబ్సార్ప్షన్‌కి ఇంకొక మినరల్ కావాలి. సో, ప్రతి ఫుడ్‌కి మనం ఏదేది ఆహారం తింటామో ప్రతి దానికి ఏ టు జెడ్ ఈవెన్ వాటర్ మనకు దానిలో అబ్సార్ప్షన్ కావాలంటే మినరల్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది న్యూట్రిషన్ లా. మూడోది ప్రోటీన్ రిక్వైర్మెంట్. ప్రోటీన్ బాడీలో అబ్సార్ప్షన్ అవ్వాలి. బాడీ తీసుకోవాలి ప్రోటీన్స్ అంటే మినరల్స్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ అండ్ స్కిన్ హెల్త్. మనకొచ్చే హెయిర్ సమస్యలు, స్కిన్ సమస్యలు 99% ఒకటి వాటర్ వల్ల లేదా డైట్ వల్ల. రెండిట్లోనూ కామన్ ప్రాబ్లమ్ మినరల్ డెఫిషియన్సీ. మినరల్ లేనిదే. సో, రెండిట్లో కూడా మినరల్ రోల్ ఉంది. సో, ఈ 4 ఒక ఎగ్జాంపుల్ అంతే మన బాడీలో ఎంత మినరల్స్ కావాలని. సో, ప్రతి దానికి బాడీలో మినరల్స్ కావాలని చెప్పే స్లైడ్ ఇది. సో, ఇక్కడ ఉండే కోట్ చదవండి. యూ కెన్ ట్రేస్ ఎవ్రీ సిక్‌నెస్, ఎవ్రీ డిసీజ్, ఎవ్రీ ఎయిల్‌మెంట్ టు ఎ మినరల్ డెఫిషియన్సీ. అంటే ఏ రోగాలు, ఏ వ్యాధిని మీరు చూస్తే కూడా, ఏ వ్యాధులను తీసుకుంటే కూడా, ఏ ఒక్క కండిషన్‌ని తీసుకుంటే కూడా దాన్ని మనం ట్రాక్ చేస్తే ఒక్క మినరల్ డెఫిషియన్సీ ఉండేది ఖచ్చితం. సో, ఒక మినరల్ డెఫిషియన్సీ ఉండేది గ్యారంటీ అది. మనం ఏది తీసుకుంటే థైరాయిడ్, షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఏది తీసుకుంటే కూడా ఒక్క మినరల్ డెఫిషియన్సీ ఉండేది గ్యారంటీ. సో, మినరల్స్ అంటే ఏంటి? మనకందరికీ ఈ ఒక్క నాలెడ్జ్ ఉంటే చాలు. ఫీల్డ్‌లో కానీ ఎక్కడ మనం మీటింగ్ చేస్తే కూడా ఆ ఒక ప్రొడక్ట్‌లో ఏముంది, దాని బెనిఫిట్స్ ఉంటే చాలు. మనమందరం కూడా మంచిగా సక్సీడ్ అవ్వచ్చు. రైట్? సో, ఇక్కడ మినరల్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్‌లీ న్యాచురల్‌గా మన భూమిలో ఒక ఒక ఫార్మ్ అయ్యే ఒక ఇన్‌ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే మినరల్స్. ఇన్‌ఆర్గానిక్ అంటే ఒక కెమికల్ ఫార్మ్. ఇది కెమికల్ రియాక్షన్ అంటే. సో, ఆర్గానికల్లీ అంటే న్యాచురల్లీ ఇన్‌ఆర్గానిక్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అంటే మన మినరల్స్. ఇన్‌ఆర్గానిక్ అంటే మనం అది నీళ్ళలో ఉండే ఒక మ్యాటర్ అండ్ మట్టిలో అంటే సాయిల్‌లో ఉండే ఒక విషయాలు. సో, రెండిట్లో ఉన్నప్పుడు సాయిల్‌ది, వాటర్‌ది కన్సిస్టెన్సీ చేంజ్ అయ్యిద్ది. అప్పుడు మనం తెలుసుకోవాలి దానిలో మినరల్స్ ఉందని. దాన్ని ఇన్‌ఆర్గానిక్ అని కూడా చెప్తాం. సో, బేసిక్‌లీ మినరల్స్ అంటే న్యాచురల్‌గా ఫార్మ్ అయ్యే ఒక మ్యాటర్. సో, న్యాచురల్‌గా ఉంది. సో, ఇది ఎందుకు బాడీలో కావాలి? మనం వాకింగ్ చేయడానికి, మాట్లాడడానికి, థింకింగ్, స్లీపింగ్. సో, ప్రతి దానికి కూడా బాడీలో మినరల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ చూస్తున్నా. ఈ స్క్రీన్‌లో ఉండే వర్డ్స్ కానీ లేదా ఇక్కడ జూమ్ మీరున్నారు. మిమ్మల్ని అందరిని కూడా మీట్ చేయాలంటే ఇక్కడ నా ఐస్ నా బ్రెయిన్‌కి సిగ్నల్ పంపియాలి. అప్పుడు నా బ్రెయిన్‌కి అర్థమవుతుంది. సో, ఇదొక జూమ్ మీటింగ్ అని. సో, ఆ ఒక్క సిగ్నల్ ట్రాన్స్‌మిషన్‌కి కూడా మినరల్స్‌కి అంత ఇంపార్టెంట్ అనేది మినరల్స్‌ది ఇంపార్టెన్స్. సో, ప్రతి దానికి వాకింగ్, టాకింగ్, స్లీపింగ్ ప్రతి దానికి మినరల్స్ చాలానే ఇంపార్టెంట్. సో, బాడీలో మినరల్స్ ట్రాన్స్‌పోర్టేషన్ పని చూసుకునేది అండ్ వాటర్ బ్యాలెన్స్ కూడా నేను చెప్తా దాన్ని కంటిన్యూ చేస్తా. సో, బేసిక్‌లీ మన కొన్ని ఆహారంలో అన్నిట్లో కాదు. ఒక 2, 4, 5 ఆహారంలో
మినరల్స్ కూడా ఉంది. సో, ఎక్కడెక్కడ మినరల్స్ ఉందని చూద్దాం. బేసిక్‌లీ మన బనానాస్‌లో పొటాషియం ఉంది. పొటాషియం ఒక మినరల్. పాల్లో కాల్షియం ఉంది. మ్యాంగోస్‌లో మాంగనీస్ ఉంది. మరి గ్రీన్ వెజిటబుల్స్‌లో ఐరన్ ఉంది. ఎగ్స్ అండ్ చికెన్, మటన్ ఇలాంటి నాన్ వెజ్‌లో జింక్ అండ్ సెలీనియం కూడా ఉంది. సో, మన బాడీ ఎంటైర్ బాడీ మినరల్ బేస్డే పనిచేస్తుంది. వై? వై అని చూద్దాం. బోన్స్, మసిల్స్ ఇది 2 ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఒక ఐడియా ఉండిద్ది. మన బోన్ సిస్టమ్. మన బోన్స్ 99% ఫార్మ్ అయి ఉండేది మినరల్స్ వల్ల. రైట్? 99% కాల్షియం ఉంది. ఓన్లీ 1% అదర్ ఇంగ్రీడియెంట్స్ ఉంది మన బోన్స్‌లో. మన మజిల్స్ తీసుకుంటే మన మజిల్ గ్రోత్ కానీ, ఇప్పుడు మన హ్యాండ్స్ మూవ్‌మెంట్ చేస్తున్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. సో, మౌత్ మజిల్స్ ప్రతి మజిల్ ఫంక్షన్‌కి కూడా మినరల్స్ ఇంపార్టెంట్. బట్ ఇది ఎన్ని జనాలకి తెలిసునింది, ఇంత ఇంపార్టెన్స్ ఉంది మినరల్స్‌కని వి డిడ్ంట్ హావ్ ఐడియా. సో, ఇండియాలో ఇదొక ప్రాబ్లమ్. ప్రాపర్ నాలెడ్జ్ లేదు. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. సో, ఏ ఒక్క ప్రొడక్ట్ ఎలా తీసుకోవాలి? సో, దానిలో ఏముంది? దాని హెల్త్ బెనిఫిట్స్. సో, హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకునేది చాలా ఇంపార్టెంట్. సో, మినరల్స్ ప్రతి దానికి బాడీలో కావాలి. అండ్ ఈ ఒక స్లైడ్ మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన ఒక మ్యాటర్. మన ఆహారంలో ఇప్పటి వరకు అన్ని రిసర్చ్ తర్వాత ఇప్పటి వరకు మన ఆహారంలో చూసిండేది 16-18 16-20 మినరల్స్ అంతే. కానీ మన బాడీకి మన బాడీకి ఫంక్షన్ చేయాలంటే, మన బాడీ న్యాచురల్‌గా ఉండాలి. మన బాడీ యాక్టివ్‌గా ఉండాలంటే 60 మినరల్ ఎవ్రీ డే కూడా బాడీకి రిక్వైర్డ్‌గా ఉంది. సో, 60 మినరల్స్ బాడీకి ఇంపార్టెంట్. కానీ మన ఆహారంలో ఎంతుంది? జస్ట్ 18-20 మినరల్స్. 16-20 మినరల్స్ మాక్సిమం. సో, దట్ ఈస్ వై మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బాడీలో. ఎందుకంటే మనం తాగే నీళ్ళని అబ్జర్వ్ చేయడానికి వాటర్ బ్యాలెన్స్ అని చెప్తాం బాడీలో. సో, ఫస్ట్ పాయింట్ మనం చూసినాం. సో, ప్రతిదానికి మినరల్స్ రిక్వైర్డ్ ఉంది. సెకండ్, మన ఆహారంలో మినరల్స్ లేదు. మన బాడీకి 99% బోన్స్‌కి, మజిల్స్‌కి మినరల్స్ రిక్వైర్డ్ ఉంది. ఫోర్త్ పాయింట్, బ్యాలెన్స్ వాటర్ బ్యాలెన్స్. మనం నీళ్ళేం తాగుతామో, సో, అది మనమేమో నీళ్ళు తాగుతాం. కానీ ప్రతి ఆర్గాన్‌కి పోయి అది రీచ్ అవుట్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. సో, బ్రెయిన్‌కి ఎంత నీళ్ళు కావాలి అంటే కిడ్నీకి 83%, లంగ్స్‌కి 85%, మన కళ్ళకి 95%, హార్ట్‌కి 75%, మజిల్స్‌కి 75%, బ్లడ్‌కి 94% వాటర్ రిక్వైర్మెంట్ ఉంది. సో, అది మినరల్స్ వల్లనే అబ్జార్ప్షన్ అవుతుంది. ఏ ఒక్క న్యూట్రియంట్‌లో మనకి వాటర్ బ్యాలెన్స్ దొరకదు. ఓన్లీ 10-12%. కానీ మినరల్స్‌లో 99% వాటర్ బ్యాలెన్స్ అయ్యేది ఓన్లీ మినరల్స్‌తో పాటే. సో, మినరల్స్ చాలా ఇంపార్టెంట్ మన హెల్త్‌లో. అండ్ సోర్సెస్ ఇప్పటి వరకు ఈ క్రియేషన్ ఎలా ఉందని చూడండి. ఎవల్యూషన్ మన భూమిలో, మన తాగే నీళ్ళు, ఈ రెండే విషయాల్లో మాత్రమే ఇప్పటి వరకు మినరల్స్ అవైలబుల్ ఉండేది. బికాజ్ ఆహారంలో మీరంతా చూసినారు, జస్ట్ 16-18% అంతే ఉండేది. రైట్? సో, మన భూమిలో ఎర్త్‌ని చూసినప్పుడు అక్కడ ఉండే మినరల్స్ మన మట్టిలో ఉండేది సాయిల్‌లో. సో, దాన్ని మనం కన్జ్యూమ్ చేసేది పాసిబుల్ ఉండదు. ఎందుకంటే అది అగ్రికల్చరల్ ప్లాంట్స్‌కి, ట్రీస్‌కి అలాంటికి ఒక వెజిటేరియన్ సోర్సెస్‌కి ఎర్త్‌లో ఉండే మినరల్స్. సో, నెక్స్ట్ ఉండే ఒకే ఒక ఆప్షన్ మనకి వాటర్. సో, నీళ్ళలో ఇప్పుడు మినరల్స్ ఉందా? మన తాగే నీళ్ళు 0% మినరల్స్ ఉండే వాటర్ కూడా ఉంది ఎర్త్‌లో. అది వై అని చెప్తాం. సో, బేసిక్‌లీ మన సాయిల్ చాలా రిచ్‌గా ఉండిద్ది మినరల్స్‌తో. సో, అది ఫార్మింగ్‌కి, ఇలా ఫారెస్ట్‌లో ఉండే ప్లాంట్స్, ట్రీస్‌కి యూజ్‌ఫుల్‌గా ఉండే మినరల్స్. నెక్స్ట్ ఉండేది మన వాటర్‌లో నుంచి మనకి మినరల్స్ మన బాడీలో అబ్జార్ప్షన్ అయ్యే ప్రొసీజర్ ఇది. సో, ప్రతి సెల్‌లో ఎక్కడెక్కడ మినరల్స్ రిక్వైర్డ్ ఉంది, ఎందుకు మినరల్స్ కావాలని ఇది ఫిఫ్త్ పాయింట్. మన తినే ఆహారంని సిస్టమ్ నుంచి ఎనర్జీగా కన్వర్ట్ చేయడం, దానికి పాసిబుల్ ఉండే ఒకే ఒక్క పర్సన్ అంటే ఈ మినరల్స్.
సో సెల్ నుంచి టిష్యూ, టిష్యూ నుంచి ఆర్గాన్, ఆర్గాన్ నుంచి సిస్టమ్, సిస్టమ్ నుంచి ఎంటైర్ బాడీకి ఒక స్టామినా, ఎంటైర్ బాడీకి ఒక ఎనర్జీ ఇచ్చేవాళ్ళంటే మినరల్స్. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఎందుకు మినరల్స్ చాలా ఇంపార్టెంట్ అని. సో మనం ఏం చేస్తాం, ఒక బోన్ ప్రాబ్లం ఉండే వ్యక్తి, ఓకే బోన్ జాయింట్ పెయిన్ ఉంది, బోన్ ప్రాబ్లమ్స్ ఉంది, ఫ్రాక్చర్ అయింది బోన్స్. సో ఆ వ్యక్తికి మనం ఏం రికమెండ్ చేస్తాం, ఓకే డాక్టర్ ఏం చెప్తారు, బాడీలో విటమిన్ డి లేదు, మీరు విటమిన్ డి తీసుకోండి, సన్‌లైట్ లో పోయి నిల్చుకోండి, రైట్? సో ప్రతి ఒక్కరికి తెలుసు వైటమిన్ డి అనేది మనకి సన్‌లైట్ నుంచి దొరికే ఒక వైటమిన్. సో సన్‌లైట్ నుంచి దొరుకుతుంది. కానీ నేను నెక్స్ట్ మీటింగ్‌లో సబ్లింగ్వల్ స్ప్రే గురించి చేద్దామనున్నా. సో ఆ మీటింగ్‌లో మీకు చెప్తా. ఎన్ని జనాలు ఇండియాలో 4 ఇండియన్స్‌కి 3 ఇండియన్ 4 మందిలో 3 జనాలకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంట ఇండియాలో మాత్రమే. ఇది మళ్ళీ ఒక ప్రొఫెషనల్ రిసర్చ్ డేటా. అంటే అంత హై డెఫిషియన్సీ ఉంది విటమిన్ డిలో. సో ఎందుకు సన్‌లైట్ నుంచి మనకు దొరుకుతుంది విటమిన్ డి. కానీ ఎందుకు ఇంత డెఫిషియన్సీ ఉందని చూస్తే, విటమిన్ డి మనకి సన్‌లైట్ నుంచి దొరికేది డి2. కానీ మన బాడీకి డి2 ఎక్కడ కూడా యూజ్ ఉండదు. బాడీకి డి2ది ఫంక్షన్ కూడా లేదు. కానీ డి2ని డి3గా కన్వర్ట్ చేస్తే మాత్రమే సారీ. సో డి2ని డి3కి కన్వర్ట్ చేస్తే మాత్రమే బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఫర్దర్‌గా మన బోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేది, మన బ్లడ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేది, మన బ్రెయిన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేదంతా మన బాడీలో ఒక మినరల్. సో డి2 నుంచి డి3కి కన్వర్ట్ చేస్తే మాత్రమే మన బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు. విటమిన్ డిది లెవెల్స్ హైగా ఉండిద్ది. సో డి2 నుంచి డి3గా ఎవరు కన్వర్ట్ చేస్తారంటే కాల్షియం అండ్ మెగ్నీషియం అనే ఒక ఇంపార్టెంట్ మినరల్స్. సో ఇప్పుడు మనకి మినరల్స్ ఇంపార్టెంట్ తెలిసింది బికాస్ న్యాచురల్‌గా సన్‌లైట్ నుంచి మనకు దొరుకుతుంది డి2. దాన్ని కూడా బాడీ తీసుకోదు. బికాస్ అక్కడ కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి కన్వర్షన్‌కి. దాన్ని డి3గా చేంజ్ చేయడం. సో ఇంత ఇంపార్టెంట్‌గా ఉంది మన బాడీలో. అదొక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. అండ్ సింప్టమ్స్ మినరల్స్ లేదు. ఏమేమి సింప్టమ్స్ ఉండిద్ది? ఒక వ్యక్తికి ఆల్ ఆఫ్ ఎ సడెన్ టైర్డ్‌గా ఉంది. టైర్డ్‌నెస్ ఉంది. రెస్ట్‌లెస్‌నెస్ ఉంది. ప్రాపర్ నిద్ర లేదు. ప్రాపర్ స్లీపింగ్ లేదు. నిద్ర రావడం. మజిల్స్‌లో చాలా పెయిన్ ఉంది. టూత్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా మినరల్‌ది డెఫిషియన్సీ. ఎస్పెషల్లీ మనం చాలా టైం కూర్చున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మన పాదాలు నంబుగా ఉంటాయి. మన పాదాల్లో ఏమి ఫీల్ ఉండదు. దెన్ అగైన్ మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత నిల్చుకున్నాంక మళ్ళీ అది నార్మల్ అయిపోయిద్ది. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ మన బాడీలో మినరల్స్ తక్కువుందని. సో ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి తగ్గడం, ప్రాపర్‌గా నెయిల్స్ లేదు, హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్‌లో డాండ్రఫ్ ఉంది. సో ఇదంతా కూడా మినరల్స్, మన బాడీ ఒక సిగ్నల్ ఇస్తుంది బాడీలో మినరల్స్ లేదని. సో వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు బాడీలో మినరల్స్ లేవంటే ఇదన్నీ మీరు చూస్తున్న ఈ పిక్చర్‌లో ఉండేదన్నీ ఒక మెయిన్ రీజన్. మన పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్, మన వాటర్‌ని మనం ఎలా చేసినామంటే అక్కడ మనం తాగేది ఇప్పుడు యాసిడ్ నీళ్లు. ఇప్పుడు మనం తాగుతున్నది యాసిడ్ వాటర్. మీరు అడగొచ్చు. సో ప్రీవియస్‌లీ ఒక 10, 20 ఇయర్స్ ముందు మా ఇంట్లో కూడా అదే నీళ్ళే వాడున్నామని. 10, 20 ఇయర్స్ ముందు పొల్యూషన్ డిఫరెంట్. ఇప్పుడుండే పొల్యూషన్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంది. సో ఇది మెయిన్ రీజన్. మనకొచ్చే ఆహారం కూడా అడల్టరేటెడ్. దాన్ని చేంజ్ చేసి దాన్ని స్టెరాయిడ్స్‌తో, గ్రోత్ హార్మోన్స్‌తో చేంజ్ చేసి మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకొనున్నాం మనం చాలా. బికాజ్ ఇప్పుడుండే వ్యక్తులకంతా ఆహ్, వర్కింగ్ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్ అయిపోయింది. సో సిట్టింగ్ వర్క్ చాలా అయిపోయింది. హార్డ్ వర్కింగ్ లేదు. బికాజ్ హార్డ్ వర్కింగ్ లేదంటే బాడీలో యాక్టివిటీ ఉండదు. యాక్టివిటీ లేదంటే ఇలాంటి మినరల్స్ మాత్రమే కాదు, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ప్రతి ఒక్కటి కూడా డెఫిషియన్సీ అయ్యేది గ్యారంటీ. సో ఇది ఒక మెయిన్ రీజన్. సో మనం అనుకుంటాం మనం ఇండస్ట్రీలో ఉంటాం. సో ఎవ్రీ డే కూడా ఈ ఇండస్ట్రీ ఏమవుతుందని. బట్ లీడర్స్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఒక డేటా ఉంది. ఈ యొక్క వరల్డ్‌లో ఎస్పెషల్లీ ఇండియాలో
వెల్‌నెస్ ఇండస్ట్రీ గ్రోత్ ఎంతుందంటే 65% ఉంది. ఇప్పుడు 65% అనేది పెద్ద నంబర్. సో, నెక్స్ట్ ఒక 10 ఇయర్స్‌కి ఈవెన్ ఈ వరల్డ్‌లో ఎంత వైరస్ వస్తేనో, ఏ కండిషన్ వస్తే కూడా స్ట్రాంగ్‌గా ఒక ఇండస్ట్రీ ఉండిద్దంటే వెల్‌నెస్ ఇండస్ట్రీ. వై? బికాస్ మన లైఫ్ స్టైల్ అంత ఖరాబయింది. మన ఎన్విరాన్మెంట్, మన ఆహారం, మన ఫుడ్ ప్రతి ఒక్కటి కూడా ఇది కూడా న్యాచురల్ లేదు. సో, సో ఇది చాలా ఇంపార్టెంట్. వై టు చూజ్ వెల్‌నెస్ అని. సో, కామన్‌గా ఒక డిసీజ్ కండిషన్. సో, అయోడిన్ అనే ఒకటి మీరు వినుంటారు. అయోడిన్ ఒక మినరల్. ఈ మినరల్ తగ్గినప్పుడు హైపోథైరాయిడిజం. థైరాయిడిజం వచ్చేది, గాయిటర్ వచ్చేది, స్టిల్ బర్త్స్ ఉండేది. బర్త్స్ అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చేది. బేబీ ప్రాపర్‌గా డెవలప్ అవ్వడం. ఇదంతా కూడా అయోడిన్ వల్ల. కాల్షియం బేసిక్‌లీ బోన్స్ ప్రాబ్లమ్స్‌ని అసోసియేట్ చేసే ఒక మినరల్స్. ఐరన్ బ్లడ్‌ని చూసుకునే ఒక మినరల్. జింక్ ప్రెగ్నెన్సీకి చాలా 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 101% ప్రెగ్నెన్సీ టైమ్‌లో రిక్వైర్డ్ ఉండే ఒక మినరల్ అంటే జింక్. జింక్ బేబీ గ్రోత్ నుంచి ఈ జెనెటిక్ డిజార్డర్‌ని కూడా కంట్రోల్ చేసే ఒక కెపాసిటీ ఉంది జింక్‌కి. రైట్? సో, ఫ్లూరైడ్ డెంటల్ టీత్‌కి కావాల్సిన ఒక మినరల్. సెలేనియం హార్ట్‌కి మరి హార్ట్ అటాక్ రిస్క్ మరి అలాంటి హార్ట్ సంబంధపట్టిన కావాల్సిన ఒక మినరల్. సో, ఆ ప్రతి ఒక్క మినరల్ కూడా మన డైట్‌లో లేదు. డెఫిషియన్సీ ఉంది. ఇదొక ఫస్ట్ పార్ట్. మన ప్రెజెంటేషన్‌లో ఈరోజు ఉండే ప్రెజెంటేషన్‌లో ఫస్ట్ పార్ట్ ఇది కంప్లీట్ చేసినాం. మన డైట్‌లో మినరల్ లేదు. నెక్స్ట్ చూద్దాం. మన బాడీ అసిడిక్‌గా ఉందా? మీరేమనుకుంటారు? అసిడిక్‌గా ఉందా? యెస్. 100% బాడీ అసిడిక్‌లోనే ఉంది. వై? బికాస్ అసిడిక్ ఈజ్ ఈక్వల్ టు పూర్ హెల్త్. ఆల్కలైన్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ హెల్త్. సో, అసిడిక్‌గా ఎందుకుంది బాడీ? మన నీళ్ళలో అసిడికే ఉండేది. ఓకే. ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా లీడర్స్. మన వాటర్‌లో మినరల్స్ ఉంటే అది అసిడిక్ నీళ్ళు కాదు. ఇది నేచర్ ఇది. ఆహ్, సారీ. యాహ్! సో, మన వాటర్‌లో మనం తాగే నీళ్ళు మినరల్స్ ఉంటే అది అసిడిక్ కాదు. ఆల్కలైన్ నీళ్ళు. బికాస్ మినరల్స్ ఒక ఇనార్గానిక్ అని చెప్పిన అది మన వాటర్‌లో ఉండేటప్పుడు వాటర్‌ది కన్సిస్టెన్సీని చేంజ్ చేస్తుంది. సో, మనం తాగేది మినరల్ లేకుండా ఉండే వాటర్‌లో. సో, అందుకే అది అసిడిక్‌గా ఉంది. సో, అసిడిక్ పువర్ హెల్త్‌కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. మంచి హెల్త్‌కి కాదు. సో, మన బాడీకి ఎందుకు ఆల్కలైన్ నీళ్ళు కావాలి? సో, మీరు చూసుంటారు ఈ సెలబ్రిటీస్ తాగే నీళ్ళని. బ్లాక్ వాటర్‌గా అని చెప్తాం. అదేంది? అది గూడా ఆల్కలైన్ నీళ్ళు, మినరల్స్ ఉండే వాటర్. సో, మన బాడీని ఆల్కలైన్‌గా పెట్టుకొని, దాంతో పాటు మినరల్స్ ఎలా యాడ్ చేసుకునేదననే దానికి మన వెస్టీజ్ మనకొక రివల్యూషనరీ హెల్త్ సప్లిమెంట్ అనే చెప్పొచ్చు దీన్ని. ఈ యొక్క ప్రొడక్ట్‌ని లాంచ్ చేసున్నారు. ఈ ప్రొడక్ట్‌ని మార్చ్ 9, 2023 లాంచ్ చేసినాం. అండ్ 7+ సర్టిఫికేట్స్ ఉంది మన వెస్టీజ్ ఆహ్, డ్రాప్స్‌కి, కాన్సంట్రేట్ డ్రాప్స్‌కి చూద్దాం. సో, మన ప్రైమ్ సీఎండీ అసిడిక్ ఇది మన చాట్ ఇది. 0-6 ఉండే వాటర్ అసిడిక్. 8-14 ఉండేది ఆల్కలైన్. సో, మన వాటర్‌ని జస్ట్ 7 డ్రాప్స్‌తో పాటు ఆల్కలైన్ చేస్తుంది మంచి హెల్త్‌కి. ఆల్కలైన్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ గట్. గట్ అంటే ఏం లేదు. మన ఇంటెస్టైన్. మనకి స్టమక్ ఉంది. స్టమక్‌కి నెక్స్ట్ ఉండేది ఇంటెస్టైన్. అక్కడ అందరికి ఇక్కడ వర్క్‌షాప్ అటెండ్ చేసిన వాళ్ళకొక ఐడియా ఉండిద్ది ప్రోబయోటిక్స్ అని. ప్రోబయోటిక్స్ అంటే మంచి బాక్టీరియాలు. దాన్ని మనం గట్ ఫ్లోరా అని గూడా చెప్తాం. ఈ మంచి బాక్టీరియాలు బాడీలో లేదంటే, ఇంటెస్టైన్‌లో లేదంటే, గట్‌లో లేదంటే, ఇప్పుడొచ్చే మనకి సమస్యలు వెయిట్ గెయిన్, గ్యాస్ ట్రబుల్, ప్రాపర్‌గా జీర్ణం అవ్వడం, ఇదంతా కూడా మెయిన్ రీజన్ ఆ బాక్టీరియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టు జెడ్ డైజెషన్ సమస్యలేదైనా ఉందా? మన బాడీలో హెల్తీ గట్ లేదు. ప్లస్ ప్రోబయోటిక్స్ లేవు. అండ్ హెల్తీ గట్ లేదంటే గట్ అనేది దాని ఫంక్షన్ ఏంటంటే, మనం తినే ఆహారం స్టమక్‌లో డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇంటెస్టైన్‌కి పాస్ అవుతుంది. అక్కడ
బాడీకి కావాల్సిన పోషకాంశాల్ని తీసుకునేది ఈ గట్టే. పోషకాంశాల్ని తీసుకొని మళ్ళీ వేస్ట్‌నంతా పంపించేది కూడా బయటకు పంపించేది కూడా ఈ ఇంటెస్టైనే. సో, చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. బికాస్ మనం తినేది కూడా అబ్జార్ప్షన్ లేదు. పోషకాంశాలు బాడీకి రీచ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద పాయింట్? మనం ఎందుకు తింటున్నాం? ప్రాపర్‌గా డైట్ ఎందుకు తీసుకుంటున్నాం? సో, డయట్ అనొస్తే హెల్తీ గట్ చాలా ఇంపార్టెంట్. సో, ఆల్కలైన్ వాటర్ హ్మ్. మంచి గట్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉండిద్ది. 7 బెనిఫిట్స్ ఉంది మన 7 డ్రాప్స్‌లో. సో, 7 డ్రాప్స్ 7 బెనిఫిట్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సో, మన సీఎండీని ఒక్క లీటర్ నీళ్ళకి 7 డ్రాప్స్ ఏసుకోవాలి. అండ్ 7 బెనిఫిట్స్. ఫస్ట్ బెనిఫిట్ అసిడిటీని కంట్రోల్ చేస్తుంది బాడీలో. అండ్ ఎన్నో ఎన్నో మినరల్స్ బాటిల్ యాడెడ్ మినరల్స్ అని చెప్పి మనం స్కామ్ చేస్తున్నారు. సో, దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ రెండో డ్రాప్ మీనింగ్ ఏందంటే, మన సెల్‌ని లోపల నుంచి బయట క్లీన్ చేస్తుంది మన సీఎండీ. అండ్ సెల్‌ది కెపాసిటీ లోపల నుంచి బయటకి ఇంక్రీజ్ చేస్తుంది. మూడోది మన రోగనిరోధక శక్తిని బాడీని పెంచి ఇలాంటి కోవిడ్ లాంటి డిసీజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫోర్త్, బ్లడ్‌లో ఆక్సిజన్ బ్లడ్‌లో ఆక్సిజన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసి, సో, మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండేది. సో, కోవిడ్ టైమ్‌లో మనం ఏం ఫేస్ చేసినాం? ఆక్సిజన్ కెపాసిటీ. రైట్? ఆక్సిజన్ లేని ఒక ప్రాబ్లమ్ నుంచి ఎన్నో జనాలు సిలిండర్స్‌ని క్యారీ చేస్తున్నారు. సిలిండర్స్‌ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్. సో, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్‌ని ఆటోమేటిక్‌లీ మన బాడీలో ఇంక్రీజ్ చేసి బ్లడ్‌లో మోర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది మన ఆల్కలైన్ వాటర్. రైట్? ఐదో డ్రాప్‌కి అర్థం మన పీహెచ్ లెవెల్స్ అంటే అసిడిక్ నుంచి ఆల్కలైన్‌గా చేంజ్ చేసి ఈ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఏదైనా ఉంటే మన బాడీలో దాని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసి యాసిడ్‌తో నుంచి బాడీలో లోపల జరిగే ఒక డ్యామేజ్‌ని కంట్రోల్ చేస్తుంది. సిక్స్త్, బాడీలో అబ్జార్ప్షన్ నేను చెప్పిన మనకి బాడీకి 5 న్యూట్రియంట్స్ కావాలి. 5లో 4 అబ్జార్ప్షన్‌కి ఇంపార్టెంట్‌గా కావాల్సింది మినరల్. అండ్ సెవెంత్, ఆల్కలైన్ వాటర్ ఒక యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉండే ఒక వాటర్. డీఎన్ఏ డ్యామేజ్ కానీ, సో, ఈ డీఎన్ఏ డ్యామేజ్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఇదంతా మీరు ఎక్కడ వింటారంటే క్యాన్సర్ పేషెంట్స్‌లో. సో, ఈ క్యాన్సర్ పేషెంట్స్‌లో జరిగే ఒక 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 లోపల ఒక కెమికల్ రియాక్షన్, దాని పేరు ఆక్సిడేషన్. సో, బాడీలో క్యాన్సర్ పేషెంట్స్‌కొచ్చే ప్రాబ్లమ్స్ ఏంది? ఒక సెల్ డీఎన్ఏ డ్యామేజ్‌తో పాటు లేదా ఒక సెల్ అబ్‌నార్మల్‌గా డివైడ్ అయ్యేది. నార్మల్‌గా ఉండేది అబ్‌నార్మల్‌గా చేంజ్ అయ్యేటప్పుడు దానికి క్యాన్సర్ అని చెప్తాం. సో, దాన్ని కంట్రోల్ చేసుకునేదానికి ఆల్కలైన్ వాటర్ ఒక బిగ్గెస్ట్ సొల్యూషన్ అంటే మీరు దాన్ని బిలీవ్ చేయగలగరా? సో, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో, లెట్స్ మన వాటర్‌ని మనం చేంజ్ చేసుకుందాం. అసిడ్ నీళ్ళ నుంచి ఆల్కలైన్‌గా మనం మార్చుకుందాం. హౌ? ఎలా మార్చుకోవచ్చు? మన సీఎండీ. ఎవ్రీ డే కూడా అసిడిక్ నీళ్ళలో 7 డ్రాప్స్ ఆఫ్ సీఎండీనేసుకొని ఆల్కలైన్‌గా చేంజ్ చేసుకొని, దాంతో పాటు 84 మినరల్స్‌ని మనం డైట్‌లో యాడ్ చేసుకుంటున్నాం లీడర్స్. 84 మినరల్స్ ఉంది మన సీఎండీలో. సో, దాన్ని నేను టైప్ చేసి కూడా పంపిస్తా. సో, మన సీఎండీది బ్యాక్‌గ్రౌండ్ చూద్దాం. బేసిక్‌లీ మన ప్రైమ్ మినరల్ డ్రాప్స్ ఒక గ్రేట్ సాల్ట్ లేక్ ఉంది. దాన్ని ఎక్కడుందంటే అది యూటా అనే ఒక స్మాల్ టౌన్‌లో ఉంది యూఎస్ఏలో. యూటాది ద గ్రేట్ సాల్ట్ లేక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్యూర్ వాటర్ మన సీఎండీ. ఆ ఆ లేక్ ఇప్పటి వరకు కూడా గాడ్స్ బ్లెస్డ్ లేక్ అని చెప్తాం. గాడ్స్ అంటే మన భూమి ఇవాల్వ్ అవ్వి 1000 ప్లస్ 2000, 3000 ఇయర్స్ అయిపోయింది. మిలియన్ ఇయర్స్ అయిపోయింది. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక్క లేక్‌లో ఒక నేచురల్ సోర్స్‌లో మినరల్స్ ఉంది అంటే ఆ గ్రేట్ సాల్ట్ లేక్‌లో.
యూటా లేక్‌లో. సో, ఇక్కడి నుంచి ఆ వాటర్‌ని తీసుకొనొచ్చి 2 ఇయర్స్ ఇవాపరేషన్ ప్రాసెస్ తర్వాత 2 ఇయర్స్ ఇవాపరేషన్ ప్రాసెస్ తర్వాత మనకి డెవలప్ చేసిన ఒక ప్రొడక్ట్ అంటే మన సీఎండీ. సీఎండీలో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి 84 మినరల్స్. రెండోది హైలీ బయో అవైలబుల్. ఈ వర్డ్‌ని గుర్తుపెట్టుకోండి. హైలీ బయో అవైలబుల్ లేదా అయోనిక్ ఫార్మ్‌లో ఉంది. అది కూడా టైప్ చేస్తా నేను. సో, హైలీ బయో అవైలబుల్ ఆర్ ఆహ్, అయోనిక్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి చూద్దాం. మనం తాగినప్పటికే బాడీలో ఇమ్మీడియేట్‌లీ అబ్జర్వ్ అయిపోయేది. ఫాస్టర్‌గా అబ్జర్వ్ అయిపోయేది. హైలీ బయో అవైలబుల్‌ది మీనింగ్. సో, హైలీ బయో అవైలబుల్ అంటే ఫాస్టర్‌గా బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. సో, ఇది మన సీఎండీది ఒక అల్టిమేట్, అల్టిమేట్ బెనిఫిట్స్ ఇది. హైలీ బయోఅవైలబుల్ ఉంది. 84 మినరల్స్ మీరు తాగినప్పుడే ఇమ్మీడియేట్‌లీ ప్రతి సెల్‌లో కూడా అది అబ్జర్వ్ అవుతుందంటే ఇట్స్ ఎ వెరీ, వెరీ బిగ్ థింగ్. ఒక హెల్త్ అడ్వైజర్‌గా చెప్తున్నా. సో, ఇది సీఎండీ తీసుకొనుండే లేక్. మన గ్రేట్ సాల్ట్ లేక్, యూటా లేక్. వై మీకందరికి ఒక డౌట్ ఉండిద్ది. మనం సీఎండీ‌ని వాటర్‌లో యేసుకున్నప్పటికే మనకి వాటర్ టేస్ట్ చేంజ్ అయిపోయిద్ది. సాల్ట్ వాటర్‌లా అనిపిచ్చిద్ది. బికాజ్ మన సీఎండీ‌ని ఎక్స్ట్రాక్ట్ చేసిన లేక్ ఒక సాల్ట్ లేక్. సో, ఇది నేచురల్ ప్రొడక్ట్ నేను చెప్పేదానికి ఒక మెయిన్ ప్రూఫే అది. ఇది నేచురల్ ప్రొడక్ట్ అని. సో, ఆల్ ట్రెడిషన్ ప్రాసెస్ నుంచి సోలార్ కాన్సంట్రేషన్ వల్ల ఆహ్, దీనిలో ఏ ఒక్క ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియెంట్స్ ఏయకుండా, డ్రైయింగ్ లేకుండా, ప్రాసెస్ ఏది చేయకుండా ఆర్టిఫిషియల్ మినరల్స్, యాడెడ్ మినరల్స్ అని ఉండే ప్రొడక్ట్‌ని మీరు ఏది కూడా ఓపెన్‌గా చెప్తున్నా లీడర్స్, యాడెడ్ మినరల్స్ ఉంటే ఆ ప్రొడక్ట్‌ని మీరు బిలీవ్ చేయకండి. బికాజ్ వాళ్ళు మినరల్స్ యాడెడ్ అని చెప్పేటప్పుడు 1, 2 మినరల్స్ ఏస్తారు అంతే. సో, ఇక్కడ ఏది ఒక్క మినరల్స్ కూడా యాడెడ్ లేదు. నేచురల్‌గానే ఉంది. యాడెడ్ లేదు. అండ్ సీఎండీని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ గ్రేట్ సాల్ట్ లేక్, యూటా లేక్ అనేది ఒక్క ఫ్యామిలీకి మాత్రమే యాక్సెస్ ఉంది. వాళ్ళ పేరు ఆండర్సన్ ఫ్యామిలీ. సో, ఆండర్సన్ ఫ్యామిలీకి యాక్సెస్ ఉంది యూఎస్ఏ మొత్తం. ఇంకొకటి లీడర్స్, సో, ఈ మన సీఎండీ ఇండియాలో ఇప్పుడు లాంచ్ అయింది 2023లో. కానీ యూఎస్ఏ పీపుల్‌కి, అమెరికన్స్‌కి, ఆహ్, యూరోపియన్ పీపుల్‌కి ఇది 20 ఇయర్స్ ఓల్డ్ ప్రొడక్ట్. 30 ఏండ్ల నుంచి వాళ్ళు యూజ్ చేసుకుంటుండే ప్రొడక్ట్ మన సీఎండీ. సో, అంత ఒక బెనిఫిషియల్ ప్రొడక్ట్ ఇది. దాన్ని కంట్రోల్ చేసే ఫ్యామిలీ ఆండర్సన్ ఫ్యామిలీ. సో, ఓన్లీ వెస్టీజ్. ఎందుకు వెస్టీజ్ సీఎండీ ఇంత యూనిక్ అని చూద్దాం. ఎంటైర్ పాన్ ఇండియాలో డైరెక్ట్‌లీ యూటా లేక్ నుంచి ఒక సోర్స్‌ని మనకు దొరుకుతుందంటే, అవైలబుల్ ఉందంటే, మినరల్స్ డ్రాప్స్ ఉందంటే, యాక్సెస్ ఉండేది కంప్లీట్ పాన్ ఇండియాలో అన్ని కంపెనీస్‌కి కంపేర్ చేస్తే ఓన్లీ వెస్టీజ్‌కి మాత్రమే ఆ ఒక సర్టిఫికేషన్ ఉంది. అథారిటీ ఉంది. ఆండర్సన్ ఫ్యామిలీ నుంచి మనకి డైరెక్ట్ సప్లై ఇచ్చేదానికి. సో, ఇది మీరు ఫీల్డ్ వర్క్‌లో యూజ్ చేసుకునే ఒక పాయింట్. ఓన్లీ వెస్టీజ్ ప్రైమ్ సీఎండీ ఇండియా డైరెక్ట్‌లీ సోర్స్ ఫ్రమ్ ద గ్రేట్ సాల్ట్ లేక్ ఆఫ్ యూటా. సో, ఏ కంపెనీలో మీరిప్పుడు బయట ఎక్కడైనా ఎళ్లి కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్‌ని చూస్తే కూడా ఆఫ్‌కోర్స్ అది ఒరిజినల్ ఫ్యామిలీ ఆండర్సన్. చూడండి, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఈ స్లైడ్‌లో మీరేం చూస్తున్నారో ఆండర్సన్ ఫ్యామిలీ అనేది. సో, బేసిక్‌లీ ఆండర్సన్ ఫ్యామిలీ అనేవాళ్ళు ఈ కంప్లీట్ లేక్‌కి అథారిటీ ఉండేవాళ్ళు అండ్ ఒరిజినల్ ఈ ప్రొడక్ట్ డెవలప్ చేసినోళ్ళు. సో, వాళ్ళ నుంచి ఇండియాకి డైరెక్ట్ సప్లై ఉండేది ఓన్లీ వెస్టీజ్‌కి మాత్రమే. ఈ ఎవరికీ కూడా లేదు. మన సీఎండీది అథారిటీ. సో, ఇది యూనిక్. అండ్ మళ్ళీ ఎందుకు యూనిక్ అని చూద్దాం. దీనిలో ఉండే 7 సర్టిఫికేషన్. ఏవిఏ సర్టిఫికేషన్, గ్లూటెన్ ఫ్రీ, హలాల్, కోషర్, గ్రాస్, ఎన్ఎస్ఎఫ్, ఎంఆర్ఐ. ఇన్ని సర్టిఫికేషన్ కూడా ఉంది మన సీఎండీకి. సో, ఏవిఏ అంటే ఏంటి? అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్. సో, వాళ్ళు యాహ్!
సారీ. సో వాళ్ళు కంప్లీట్‌లీ ఒక వెజిటేరియన్ అసోసియేషన్ ఇది. ఇది ఒక వెజిటేరియన్ ప్రొడక్ట్ అని అమెరికన్ ఎందుకిచ్చినారంటే ఇది ఒక అమెరికన్ అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఒక ప్రొడక్ట్ ఇది. అమెరికన్ ప్రొడక్ట్, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్. నెక్స్ట్ గ్లూటెన్ ఫ్రీ ఉంది. బికాజ్ ఇక్కడ ఏ అనిమల్స్ కూడా లేదు. అనిమల్స్‌ని కూడా హార్మ్ చేయలేదు. హలాల్ సర్టిఫికేషన్ ఉంది. కోషర్ ఉంది. సో మన ఇండియన్స్‌కి ఆహ్, మన మన కొన్ని రిలీజియన్స్‌కి ఎలా హలాల్ ఇంపార్టెంటో అలానే ఆహ్, క్రిస్టియన్స్‌కి కానీ లేదా ఈ రోమ్, ఇస్రాయెల్ ఇలాంటి ఈజిప్ట్ ఇలాంటి కంట్రీస్‌కు కావాల్సిన ఒక సర్టిఫికేట్ అంటే కోషర్. సో ఆ సర్టిఫికేషన్ ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్‌లో ఎక్కడెక్కడ యూజ్‌ఫుల్‌గా ఉండాలో ప్రతి దానికి సర్టిఫికేట్ ఉంది. నెక్స్ట్ గ్రాస్ సర్టిఫికేట్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. యూఎస్ ఎఫ్‌డిఏ, ఇండియా ఎఫ్‌డిఏ కాదు. యూఎస్ ఎఫ్‌డిఏనే మనకు అప్రూవ్ చేస్తున్నారు గ్రాస్. గ్రాస్ ది మీనింగ్ ఏంటి? జనరల్లీ రికగ్నైజ్డ్ యాస్ సేఫ్. నెక్స్ట్ ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేషన్ ఉంది. శానిటైజేషన్ సర్టిఫికేషన్ అని చెప్తాం దీన్ని. ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేషన్ ఒక వ్యక్తికి దొరకాలంటే, ఒక ప్రొడక్ట్‌కి దొరకాలంటే యాడెడ్ అనే పదాన్ని మనం వాడడం ప్రాబ్లమ్ ఉండిద్ది. యాడెడ్ అంటే న్యాచురల్ సోర్సెస్‌కి మాత్రమే ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేషన్ దొరికిద్ది. సో యాడెడ్ అనేది అంటే యాడెడ్ మినరల్స్, యాడెడ్ షుగర్ ఇలాంటి ప్రొడక్ట్స్‌కి ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేషన్ ఉండదు. బికాజ్ దీని మీనింగ్ నేషనల్ శానిటైజేషన్ సర్టిఫికేట్. బేసిక్‌లీ ఒక ఫుడ్ సర్టిఫికేట్ ఇది. స్టాండర్డ్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, హెల్త్ అండ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికి సేఫ్టీ సర్టిఫికేట్ అని కూడా చెప్పొచ్చు. అది మన శానిటైజేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఉండేది ఎంఆర్ఐ. ఎంఆర్ఐ సర్టిఫికేషన్ ఎందుకంటే మన బాక్స్‌లోనే ఉంది. ఇది ప్రూఫ్ పాన్ ఇండియాలోనే ఓన్లీ వెస్టీజ్‌కి ఉంది. వెస్టీజ్‌కి సర్టిఫికేషన్ ఉంది. ఈ యొక్క ప్రొడక్ట్‌ని సెల్ చేయడానికి వేరే ఏ కంపెనీకి కూడా లేదు. ఏ ఇండస్ట్రీకి కూడా లేదు. కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ ఒరిజినల్ గ్రేడ్ సాల్ట్ లేక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఒక లైవ్ బ్లడ్ అనాలిసిస్ చూద్దాం. ఇది ఒక ఫోటో కాదు లీడర్స్. బేసిక్‌లీ మన సీఎండీని తీసుకునికి 1 అవర్ ముందు అండ్ తీసుకుని 1 అవర్ కూడా కాదు. టు బి హానెస్ట్ 30 మినిట్స్ అంతే. ఈ ఒక టెస్ట్ చేయడానికి టైమ్ గ్యాప్. అండ్ బేసిక్‌లీ ఇది ఒక లైవ్ మైక్రోస్కోపీ పిక్చర్ ఇది. మైక్రోస్కోప్ ఇమేజ్. సో మన సీఎండీని తీసుకునే ముందు నేను బ్లడ్ లోపల ఎలా క్లాట్ అయ్యింది చూడండి. ఇది అందరికీ జరిగే ఒక ఇన్సిడెంట్ ఇది. బ్లడ్ ఎప్పుడు కూడా ఒకే ఫార్మ్‌లో ఉండదు. ఎప్పుడు ఏమైద్దని చెప్పగలం మనం. బికాజ్ బ్లడ్ అనేది ఒక చాలా సెన్సిటివ్, ఒక డేంజరస్ ఆర్గాన్. సో బ్లడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సీఎండీ ఎలా సెల్స్ ఫ్రీ అప్ అయ్యి రెజ్యువేట్ అయ్యుండాయి చూడండి. సో ఇది లైవ్ డెమో. మన సీఎండీది ఒక 15-30 మినిట్స్ లోపల మన సీఎండీ సప్లిమెంటేషన్. సో మన కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ బేసిక్‌లీ మన బోన్స్, మజిల్స్, హార్ట్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఇచ్చే ఒక సప్లిమెంట్. సో ఇది మన సీఎండీది ది బెనిఫిట్స్. సో ప్రతి దానికి సెల్యులర్ ఫంక్షన్‌కి, ఎనర్జీని మెయింటైన్ చేయడానికి, మెటబాలిజం అంటే ఆర్గాన్ లోపల జరిగే ఫంక్షన్ మెటబాలిజం అని కూడా చెప్తాం. సో అది హెల్తీ స్కిన్‌కి, డీటాక్సిఫికేషన్‌కి, మజిల్ ఫంక్షన్‌కి, ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి దానికి సీఎండీ మనకి యూజ్‌ఫుల్‌గా ఉండిద్ది. సో ఎంత తీసుకోవాలి మనం? 1 లీటర్ ఆఫ్ వాటర్‌కి 7 డ్రాప్స్ ఆఫ్ సీఎండీ. సో 1 లీటర్ ఆఫ్ వాటర్‌కి ఎంత? 7 డ్రాప్స్. సో ఇప్పుడు మనకి కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏందంటే లీడర్స్‌కి చాలా క్వెరీస్ ఉంది. సో ఎందుకు 7 డ్రాప్స్ వాటర్ అంటే 7 డ్రాప్స్ తీసుకుంటాం. ఒక వ్యక్తి ఒక ఫుల్ డేకి ఎంత తీసుకోవాలి? సో 1 ఫుల్ డేకి ఒక వ్యక్తికి కావాల్సిన వాటర్ లెవెల్స్ 3 లీటర్ నుంచి 3.5 లీటర్ అంతే. 3.5 లీటర్‌కి 22 డ్రాప్స్ చాలు మన సీఎండీ. సో దీన్ని మనము బాటిల్స్‌లో యేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మార్నింగ్ యేసుకొని ఈవినింగ్ వర్క్‌లో తీసుకొనెళ్లి తాగొచ్చు. సేమ్ దాన్ని మనం స్టోర్ చేసుకొని రిపీటెడ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ఏం చేస్తుంది మన వాటర్‌ని అసిడిక్ నుంచి ఆల్కలైన్ చేస్తుంది. 84 మినరల్స్ ఇన్‌స్టంట్‌గా మన వాటర్‌కి దొరుకుతుంది. అండ్ ఇన్‌స్టంట్‌గా మనం తాగినప్పుడు అబ్జార్ప్షన్ అవుతుంది. రీజన్ ఏంటి? హైలీ అయోనిక్ స్టేట్‌లో ఉంది. బయో అవైలబుల్
అవైలబుల్ ఉంది. సో దీన్ని మనం మెటల్ వెజల్స్ లో, మెటల్స్ అంటే మనం యూజ్ చేసే పాత్రలు ఇంట్లో ఉంటాయి, స్టీల్, సిల్వర్, అల్యూమినియం, కాపర్. సో ఇలాంటిది అన్నిట్లో అవాయిడ్ చేయాలి. నా రికమెండేషన్ గాజు గ్లాస్ లో గాజు బాటిల్స్ ని యూజ్ చేసుకోండి. మన అంతా వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం, వెస్టీజ్ లాంటి టాప్ లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం. సో ఇప్పుడు హైలీ అప్డేట్ అయ్యే ఒక సిచ్యువేషన్ కూడా వచ్చింది. సో అందరు కూడా గాజు బాటిల్స్ యూజ్ చేసుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది. అండ్ అలా లేదా ట్రావెల్ చేస్తున్నారా, ఫీల్డ్ వర్క్ లో ఉన్నారా, ప్లాస్టిక్ కూడా మనం వాడుకోవచ్చు. బట్ స్టీల్ బాటిల్స్, మెటల్ బాటిల్స్ ని వాడకండి. అండ్ మోర్ ఓవర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తో యూజ్ చేయకండి. ఓన్లీ విత్ వాటర్, సిఎండి ఓన్లీ విత్ వాటర్. సో ఇప్పుడు అన్ని డిఎల్సిపిలో ఉంది, అన్ని స్టోర్ లో కూడా ఉంది సిఎండి. సో ఇది మన ఎంఆర్పి, డిపి అండ్ పివి. సో హోప్ ఈ యొక్క సెషన్ మీకు బెనిఫిషియల్ గా ఉండింది అనుకుంటా లీడర్స్. బికాస్ సిఎండి తీసుకునేది కాదు ఇంపార్టెంట్, దానిలో ఉండే హెల్త్ బెనిఫిట్, హెల్త్ నాలెడ్జ్ తీసుకునేది చాలా ఇంపార్టెంట్. సో మినరల్స్ ఎందుకు కావాలి, యూటా లేక్ అంటే ఏంటి, 84 మినరల్స్ అంటే ఏంటి, సో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు. అప్డేట్ అయిపోదాం మనం. సో మన వెస్టీజ్ ఒక మంచి ప్రొడక్ట్ మనకి ఇచ్చినారు విత్ సర్టిఫికేషన్, విత్ ప్రూఫ్. సో ఇంకేం కావాలి. సో నైస్, వెరీ నైస్ ప్రొడక్ట్ ఇది. పర్సనల్ గా చెప్తున్నా, చాలా బాగా. ఇప్పుడు మేము ట్రైనింగ్స్ ఇస్తాం, 4 hours 5 hours నిల్చుకొని మాట్లాడతాం. సమ్ టైమ్స్ ఎలా ఉండిద్ది అంటే మా ట్రైనింగ్స్ నైట్ ట్రావెల్ చేసి మార్నింగ్ మేము వర్క్ షాప్ చేసుకోవాలి. నాది విఐపిది రెండు కూడా 5 hours నుంచి 6 hours జరిగే ఒక వర్క్ షాప్. ఎంటైర్ డే మాకు ఎనర్జీ లెవెల్, సమ్ టైమ్స్ నా వర్క్ షాప్ అటెండ్ చేసిన వాళ్ళు చూసింటారు, లంచ్ కూడా ప్రాపర్ గా టైం ఉండదు. సో అలాంటి టైంలో ఎంటైర్ డే ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేసే ప్రొడక్ట్ అంటే ఈ సిఎండి. మాకు ఒక మంచి, ఒక బెనిఫిషియల్ గా ఉండే ఒక ప్రొడక్ట్ అంటే సిఎండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇట్స్ ఆల్ అవైలబుల్. సో ఇది ఆల్ అబౌట్ సిఎండి. సో ఏజ్ లిమిట్ అడల్ట్స్ ఓన్లీ. బాటిల్ అనే వేస్తున్నారు, 12 years అండ్ అబోవ్ తీసుకోవాలి. 1 liter ఆఫ్ వాటర్ లో 7 drops సిఎండి. ఎస్. సారీ, గ్లాస్ బాటిల్ ఆఫీస్ లో లేదు. సో ఆఫీస్ లో కాదు మ్యామ్, ఇప్పుడు మనకి డిమార్ట్స్ అన్ని ఉన్నాయి. డిమార్ట్స్ లో చూడు చాలా చీప్ గా దొరుకుతాయి ఆ బాటిల్స్. 59 rupees కి దొరికే గాజు బాటిల్స్ దొరుకుతాయి. మన ట్రావెల్ కి కూడా క్యారీ చేయొచ్చు, ట్రావెల్ కిట్ లాగా వచ్చింది. సో డిమార్ట్స్ లో ఉండిద్ది, నార్మల్ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంది చూడండి ఆ బాటిల్స్. హోప్ లీడర్స్ మీకు ఈ ప్రోడక్ట్ బెనిఫిట్. సో ఇలా మనం ఒక్కొక్క ప్రోడక్ట్ ది డీప్ గా మనం నాలెడ్జ్ తీసుకుంటే సౌత్ కాదు, ఎంటైర్ పాన్ ఇండియన్ ఎవరు బీట్ చేయడానికి ఉండదు కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీ క్వశ్చన్స్ ని పోస్ట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఇన్ 5 minutes. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ ఒక 10 members మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక 5 minutes లో క్లోజ్ చేద్దాం. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఒకటి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాడిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది చెప్పండి. రెండోది వచ్చేసి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ అయితే ఆల్మోస్ట్ క్లియర్ చేశారు. ఒక 10 peoples కి మనం అవకాశం ఇద్దాం, ఆ తర్వాత సెషన్ ఎండ్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ సార్, మై ప్లెజర్. అండ్ సో సారీ సార్, నాది కెమెరా ఏదో ప్రాబ్లం అయింది, కెమెరా టర్న్ ఆన్ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ టైం నేను టర్న్ ఆన్ చేస్తాను సార్. ఎస్. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్క్రీన్ షేర్ ఆపేసి మేడం, మనం ఇంకో క్వశ్చన్స్ కి వెళ్దాము. ఒక 5 minutes అట్లా. ఓకే, స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఉదయ్ కుమార్ గారు. జస్ట్ 1 minute లో ఎక్కువ టైం తీసుకోకండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి గిట్ట అవకాశం ఇద్దాం. మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గ్రూప్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు ఉదయ్ కుమార్, నేను బన్సలాల్పేటలో ఉంటాను. మా అప్లైన్ పవన్ సార్ అండ్ అన్ని మేడం. అయిపోయింది, మీకు ఏం చెప్పినా గుర్తు పెట్టుకోండి. యాక్చువల్లీ సార్ నాకు ఒక లాస్ట్ 6 months నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది. నంబర్ ఆఫ్ 3 doctors ని కూడా చూపించాను, అని టాబ్లెట్ వాడినప్పుడే నాకు రిలీఫ్ ఉంటుంది. సో ఇది వాడడం వల్ల నాకు ఏమన్నా రిజల్ట్స్ బెటర్ ఉంటాయా అని క్వశ్చన్ సార్. మేడం. ఎస్ సార్, ఆఫ్ కోర్స్ చాలా బెనిఫిషియల్ గా ఉండేది బోన్స్ కి. మీరు ఈ ప్రొడక్ట్ ని తీసుకోండి, నాట్ ఎ ప్రాబ్లం.
అయితే మీరు చెప్పినట్టు డెఫిషియెంట్ డి అనేది తక్కువ ఉన్నది అని అన్నారు డాక్టర్ గారు. సో నా రికమెండేషన్ ఏంటంటే సార్, మీరు వైటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే ఉంది మనలో. సో దాంతో పాటు మీరు సిఎండి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే వైటమిన్ డిని స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. 1 స్ప్రే, ఒక 1 డేకి 1 స్ప్రే చేసుకోవాలి. మన టంగ్ కింద చేసుకోవాలి. సో దాన్ని చేసుకుని 30 డేస్ తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేయండి. 101% అది ఇంప్రూవ్ అయింది మీ బ్లడ్ లో. నెక్స్ట్ వీక్ నేను ఆ ప్రోడక్ట్ గురించి చెప్తా. మీరు అప్పుడు కూడా ఆ సెషన్ అటెండ్ అవ్వండి. ఓకే మేడం. థ్యాంక్ యూ ఉదయ్ కుమార్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గివెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ఫ్రెండ్స్, అడుగుతూ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మన అప్లైన్ అనేది లైఫ్ లైన్. అప్లైన్ వల్ల ఈ రోజు మన లైఫ్ చేంజ్ అయ్యింది. కానీ మీరు క్రౌన్ అయ్యారు, యూసీడీ, డిసిడి, డియూసీడీ అయ్యారు, ఇల్లు తీసుకురు, కార్ తీసుకురు, అప్పుడు మీరు అప్లైన్ పేరు తీసుకోండి. కానీ ప్రతి మీటింగ్ లో అప్లైన్ పేరు తీసుకోవడం డూప్లికేషన్ కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు, ఎక్కడైనా కానీ మనం ప్రతిసారి అప్లైన్ పేరు చెప్పడం మనకు రక్తంలోకి వెళ్ళిపోయింది. అది తీసేయండి, అది కరెక్ట్ కాదు, డూప్లికేషన్ కాదు. మనం చెప్పాం కదా, మీరు 100% లైఫ్ లైన్ మన అప్లైన్. ఓకే, నెక్స్ట్ లీడర్ వచ్చేసి జితగుండల నరసింహ సార్, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిపి సార్. మేడం చాలా సూపర్ గా చెప్పింది సార్. వండర్ఫుల్ షేక్. ఎందుకంటే మనం తీసుకుంటే ఇందులో 60 మినరల్స్ వరకు ఉంటాయని చెప్పింది సార్. నా డౌట్ ఏంటంటే సార్, ఇది ఎంత ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు? చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చా? అసలు వాళ్ళకి ఏమన్నా ఏజ్ ఉందా? అది ఒకటి డౌట్ ఉంది సార్. సో బేసిక్లీ ఈ ప్రొడక్ట్ సార్, మనకి ఏం తెలుసా, ఇప్పుడు మనం డిజైన్ చేసిన అన్ని ప్రొడక్ట్ కూడా అడల్ట్ ఏజ్ కే ఉండేది. బికాస్ ఇది ఒక హెల్త్ సప్లిమెంట్ కదా. సో ఏజ్ గ్రూప్ డిఫరెంట్ ఉండేది. ఒక కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిల్డ్రన్ కి 4 గ్రామ్ ప్రోటీన్ కావాలంటే అడల్ట్ కి 9 గ్రామ్ ప్రోటీన్ కావాలి. సో మన ప్రోడక్ట్ బేసిక్లీ 12 ఇయర్స్ అబౌవ్ ఉండే వాళ్ళకి రికమెండ్ చేసి ఒక కేటగిరీలో వచ్చింది మన సిఎండి కూడా. 12 ఇయర్స్ అండ్ అబౌవ్ ఏజ్ లిమిట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ సార్, మనకు చిన్న పిల్లలకి మనం ఇంట్రొడ్యూస్ చేయాలంటే కూడా ఒక 1-2 డ్రాప్స్ చాలు వాళ్ళ వాటర్ లో. 5 ఇయర్స్ పైన, 7 ఇయర్స్ పైన ఉండే వాళ్ళకి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నరసింహ సార్, ఎక్సలెంట్. సో ఫ్రెండ్స్, మీ యొక్క వాడిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, లేదా క్వశ్చన్ డౌట్ ఉంటే మాత్రం అడగాం. దండు కరుణాకర్ గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒక చిన్న స్మాల్ డౌట్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అయితే మనము తీసుకునే వాటర్ ఏదైతే ఉందో, అంటే బోర్ వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ సిఎండి యాడ్ చేయొచ్చా? ఎస్ సార్, డెఫినెట్లీ. బికాస్ మన తాగే ఏ వాటర్ లో కూడా మినరల్స్ లేదు. అండ్ అసిడిక్ గా వచ్చేది బోర్ వాటర్లు అంతా. మీరే చూడండి, గ్రౌండ్ లో ఏమేమో కెమికల్స్ అంతా ఉంది ఇప్పుడు ఉండే వరల్డ్ లో. ఆ పైప్స్ అన్ని కూడా ఉంది. సో ఇది కూడా మనకి న్యాచురల్ గా లేదు కదా. సో మన ఏ వాటర్ లన్నా మనం సిఎండిని వాడుకోవచ్చు సార్. ఆరో వాటర్, బోర్ వాటర్. అయితే మేము టెస్ట్ చేసాం మేడం. అంటే మనం ఇది ఉంది కదా, టెస్ట్ చేస్తే అంటే మనకు పవర్ వస్తుంది. అయితే వాళ్ళు అంటారు, అంటే పీపుల్స్ యొక్క, అంటే జనాల యొక్క డౌట్ ఏంటంటే, దీంట్లో లైట్ వచ్చినప్పుడు దాంట్లో అంటే మనము ఏంటంటే ఫిల్టర్ వాటర్ మేము చెక్ చేసినాము. లైట్ రానప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం. మరి మేము బోర్ నీళ్ళు తాగుతున్నాం కదా. అంటే మేము దాని తర్వాత ఎలక్ట్రోలైజర్ మళ్ళీ టెస్ట్ చేసినాము. అంటే కొంచెం గలీజ్ అయిపోయిన వాటర్. అంటే మరి అలాంటప్పుడు అందరూ తాగం కదా అని చెప్పేసి అడిగింది మేడం. తోముకొని చిన్న తోము. దానికి ఒక డెమో కూడా ఉంది సార్. హోప్ మీకు కూడా తెలుసు. బట్ సిఎండి 84 మినరల్స్ మన వాటర్ లో ఇన్స్టెంట్ గా యాడ్ అవుతుంది. నేను 100% చెప్తా, మన నీళ్ళలో 2-3 మినరల్స్ పైన ఏ మినరల్ కూడా లేదు. సో అందుకే నేను ఫోకస్ చేసిన. వాటర్ వచ్చినప్పుడు నేను ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ సెషన్ లో డెమో కూడా చేసి చూపిస్తా, వై ఎందుకు యాడ్ చేసుకోవాలని. రైట్? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఇక్కడ నేను ఒక డౌట్ క్లియర్ చేస్తాను మేడం. యాక్చువల్ గా నేను కూడా చూసాను, మనం బయట వాటర్ తీసుకున్నప్పుడు బయట వాటర్ లో పెడితే బల్బ్ వస్తుంది. ఇది మనం మంజీరా వాటర్ కానీ ఇంకా బోర్ వాటర్ పెడితే ఇంకా మంచిగా వస్తుంది. మంజీరా సార్, వాళ్ళ క్వశ్చన్ నాకు అర్థం అవ్వలేదు, అందుకే సో సారీ. పర్లేదు మేడం, నాకు అర్థమైంది. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నా. మామూలుగా జనరల్ బోర్ వాటర్ తీసుకుని దాంట్లో పెడితే లైట్ వస్తుంది. జస్ట్ ఫిల్టర్ వాటర్ లో పెడితే లైట్ రాదు. మరి మనం మినరల్ యాడ్ చేసినాక పెడితే లైట్ వస్తుంది.
సో ఫస్ట్ దాంట్లో బోర్ వాటర్ లో మినరల్స్ ఉన్నాయి, దాంతో పాటు మనకి ఏవైతే మెటల్స్ ఉన్నాయో ఆర్సెనిక్ ఇవన్నీ మనకి పనికిరాని కూడా ఉన్నాయి, పనికిరాని కూడా ఉన్నాయి. సో మన వాటర్ ఎందుకు ప్యూరిఫై చేస్తున్నాం అంటే ఆ పనికిరాని మొత్తం తీసేయడానికి చేస్తున్నాం, దాంతో పాటు ఉన్న మినరల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. వాటర్ ఫిల్టర్ చేయడం ఇంపార్టెంట్, తర్వాత మినరల్స్ యాడ్ చేయడం ఇంపార్టెంట్. మనం డైరెక్ట్ తాగినా డేంజర్ ఉంది ఈ రోజుల్లో, అందుకే అందరు ఆర్ఓలు పెడుతున్నారు. సో ఆర్ఓ పెట్టిన తర్వాత దాంట్లో కంప్లీట్ గా డెడ్, అది డిస్టిల్ వాటర్ లో తయారైపోతుంది కాబట్టి మనం దాంట్లో మినరల్ యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వాటర్ బోర్ వాటర్ తీసుకోవడం వల్ల ఆ చెడు గిట లోపల పోతుంది, ఆ చెడుని తీసేయడానికి ఫిల్టర్ చేస్తున్నాం. ఓకే సార్, క్లియర్? థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ లీడర్ వచ్చేసి సుధాకర్ చారి సార్, మీ దగ్గర మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సిఎండి డైలీ ఎన్ని డ్రాప్స్ తీసుకోవాలి సార్? డైలీ కంటిన్యూ వాడొచ్చా ఇది? ఇప్పుడు మనం వాటర్ తీసుకునేది డైలీ నీళ్ళు తాగుతాం, నీళ్ళు తాగేటప్పుడు అది కంపల్సరీ సార్? అది మేడం ఉన్నారా, నేను చెప్పండి. సో బేసిక్లీ సార్ సిఎండిని 1 లీటర్ వాటర్ లో 7 drops వేసుకోవాలి. మనం దాన్ని వేసుకుని ఆఫీస్ తీసుకొని వెళ్ళేది లేదా ఫీల్డ్ కి ఎత్తుకొని తీసుకొని వెళ్ళేది ఎనీథింగ్ ఓకే, మనం వాటర్ ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో 1 day కి మనం 3 లీటర్లు నీళ్ళు తాగితే మాక్సిమం 3 లీటర్లు తాగాలి, కానీ మనం 2 లీటర్ 2.5 లీటర్ తాగుతాం. సో దాంట్లో మనం ఇప్పుడు ఆ పెద్ద బాటిల్స్ లో క్యాన్స్ లో వేసి స్టోర్ చేసుకుంటే కూడా ఓకే, లేదా మనం తాగేటప్పుడు గ్లాస్ లో 2 drops వేసుకుంటే కూడా ఓకే. 1 లీటర్ కి 7 drops మెయింటైన్ చేసి కూడా ఓకే. మనం ఎంత టైం నీళ్ళు తాగుతామో మాక్సిమం టైం మనం సిఎండిని వాడుకొని తాగేదానికి నార్మల్ వాటర్ కి చాలా డిఫరెన్స్ ఉండేదని దాన్ని చెప్పింది నేను. సో చాలా డిఫరెన్స్ ఉండేది, ట్రై చేయండి. ట్రై చేసినాక యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్, నెక్స్ట్ లీడర్ వచ్చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి సమ్మయ్య ఎడ్ల, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. ఇంకా ముగ్గురితో మాట్లాడి మేడం వెళ్తారు, తర్వాత ఏమనంటే నేను క్లియర్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సిఎండి యూజ్ చేస్తాం సార్, సిఎండి చాలా బాగుంది సార్. సిఎండి చాలా బాగుంది సార్, చాలా వాడుతున్నాము. సిఎండి స్టీల్ లో వాడుతున్నాం సార్. ఇది కంపల్సరీ గాజు గ్లాస్ లో వాడాలా సార్? ఇది కంపల్సరీ కాదు సార్, స్టీల్ ని అవాయిడ్ చేయండి. బికాజ్ ఆ స్టీల్ లో ఒక మినరల్ రియాక్షన్ అయినప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే సమ్ టైమ్స్, అందరికీ కాదు, సమ్ టైమ్స్ లూజ్ మోషన్స్ అయ్యేది, హెడ్ ఏక్స్ వచ్చేది. ఇదంతా ఒక రాంగ్ మెథడ్. ఇప్పుడు మనకు కుకింగ్ మెథడ్ ఎలా ఉందో అలానూ యూజింగ్ మెథడ్ అని ఉండేది కదా. సో గాజు గ్లాస్ అనేది ఒక ఆప్షన్. అంటే మెటల్స్ లో మనం అవాయిడ్ చేయాలి, అది గైడ్ లైన్స్. సో దానితో పాటు మనం ప్లాస్టిక్ లోను వాడుకోవచ్చు. నార్మలీ ఈ సిరామిక్ అని చెప్తాం, మన కాఫీ కప్స్ ఉంటాయి, దానిలో కూడా మనం తీసుకోవచ్చు. ఓన్లీ మెటల్స్ ని మాత్రమే అవాయిడ్ చేయాలి. మేడం మెటల్ వాటర్ అడగండి సార్. సార్ ఈ వాటర్ కొంచెం అదేమన్నా సాల్ట్ లాగా ఉంటాయి కదా, అదేమన్నా కెమికల్ కలుగుతారా అని కొంచెం భయపడుతారు. అది మన దాంట్లో కెమికల్ ఏముండదు సార్, న్యాచురల్ కదా సార్, మొత్తం న్యాచురల్ ఉంటుంది సార్. నేను చూపించిన ప్రెజెంటేషన్ మీరు చూసినారు కదా, దానిలో నేను ఒక లేక్ చూపించిన, అది ఒక సాల్ట్ లేక్. అది ఆ వాటర్ ని మనం కాన్సన్ట్రేట్ చేసేదానికి 2 years అయిపోయింది. అదే వాటర్ ని మనం కాన్సన్ట్రేటెడ్, అది 2 years కాన్సన్ట్రేటెడ్ అంటే ఇమాజిన్ చేయండి. దాన్ని మనం నీళ్ళు వేస్తే ఆ సాల్ట్ లేక్ ఎలా ఉందో ఆ టేస్ట్ వచ్చింది. మోర్ ఓవర్ కెమికల్స్ యాడెడ్ అంటే మనకి 7 certifications ఎవరు కూడా ఇయ్యరు. 7 certifications ఉన్నాయి మన సిఎండికి. దానికి ఇన్ఫోకి మెయిల్ వేస్తే మీకు అన్ని సర్టిఫికేషన్స్ కూడా పంపిస్తారు. సో అండ్ ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేషన్ ఉంది, ఏవిఏ సర్టిఫికేషన్ ఉంది, గ్రాస్ ఉంది. సో ఇది 3 రావాలంటే మనం ఏది యాడ్ చేయకూడదు. అండ్ న్యాచురల్ గా ఉండే సోర్సెస్ ని ఇక్కడ ఉండేదానికి 7 certification ఉంది, అండ్ అన్ని కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్. సో ఇది ప్యూర్లీ సాల్ట్ లేక్ వాటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. సో నెక్స్ట్ వచ్చేసి బుద్ధ వెంకటేష్ గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. ఒక్కరిని ఇంకా మాట్లాడి మీరు వెళ్తున్నారు మేడం, మీకు గిట్ట పని ఉంటుంది. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను సిఎండి యూజ్ చేస్తున్నాను సార్ స్టార్టింగ్ నుంచి. నాకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు వచ్చేసి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఉండే సార్, బ్యాక్ పెయిన్ ఉండే. అంటే నాకు గ్యాస్ ట్రబుల్ ప్లస్ బ్యాక్ పెయిన్ కూడా ఆల్మోస్ట్ 75% తగ్గింది. అంటే నేను కొద్దిగా ఎక్కువ ట్రావెల్ వెహికల్లో చేస్తూ ఉంటాను కాబట్టి ఆ మాత్రం ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకొకటి మేడం, ఇది క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకి నైట్ టైం స్టోరేజ్, అంటే మనము నైట్ పడుకునేటప్పుడు తాగుతాము, కొన్ని స్టోరేజ్ లో ఉంటాయి, అవి అట్లానే ఉండి మార్నింగ్ తీసుకోవచ్చా? టోటలీ ఎస్ 100% తీసుకోవచ్చు. ఓకే మేడం. అదే అది ఆల్రెడీ ఇంకొకటి వాటర్ లో ఏంటంటే డిజాల్వ్ ఇప్పుడు అయిపోయింది. మనం తీసుకుంటే కూడా వాటర్ ఆల్కలైన్ గానే ఉండిద్ది సార్. దాన్ని ఇన్ఆర్గానిక్ అంటాం మినరల్స్ ని మనం. ఓకే. ఇంకొకటి పార్ట్ అంటే మన మట్టి దాంట్లో మట్టి Best, sir. కుండల ఉంటాయి కదా, వేసుకోవచ్చా? బెస్ట్ సార్ అది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ చెన్నకేశ్వర్ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ Good morning, sir. ఒక డౌట్ మేడం. యాక్చువల్గా ఇది సిఎండి అనేది మనం స్టంట్ వేసుకున్న వాళ్ళకు ప్లస్ మన లెగ్స్ బ్రేక్ అయినప్పుడు రాడ్స్, స్టీల్ రాడ్ వేస్తారు మేడం. సో వాళ్ళు యూజ్ చేయొచ్చా లేదా మేడం? ఇది వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సార్. ఓన్లీ మనలో ఉండే LRG9 మాత్రమే మనం రికమెండ్ చేయకూడదు. స్టంట్ వేసుకోండే వాళ్ళకి అది టోటలీ ఫైన్ సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మినరల్స్. సో ఈ మినరల్స్ సమ్ టైమ్స్ మన వాటర్ లో ఉంటాయి, ఆల్రెడీ ఉండే మినరల్స్, బట్ మన ఇప్పుడు ఉండే నీళ్ళలో లేదు. సో మనం యాడ్ చేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బాడీ లోపల ఏదైనా స్టీల్ ఉంటే మనం అవాయిడ్ చేయాలని ఏం లేదు సార్, తీసుకోవచ్చు. ఓన్లీ LRG9 ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ LRG9 మాత్రమే బాడీ లోపల స్టీల్ ఉండే వాళ్ళకి రికమెండ్ చేయకూడదు. అదర్ దెన్ అన్ని ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఈ యొక్క సిఎండిని లీడర్స్, సారీ నేను ఈ పాయింట్ మెన్షన్ చేయలేదు, కిడ్నీ పేషెంట్స్ అవాయిడ్ చేయాలి. కిడ్నీ స్టోన్ ఉండేవాళ్ళు, కిడ్నీలో సమస్యలు ఉండేవాళ్ళు సిఎండిని అవాయిడ్ చేయండి. వాళ్ళకి మినరల్ది అవసరం ఉండదు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళ బాడీలో మినరల్ ఎక్కువ ఉంది. సో కిడ్నీస్ ఉండదు దాన్ని ప్రాపర్ గా డైల్యూట్ చేయడానికి. సో కిడ్నీస్ పేషెంట్స్ మాత్రం అవాయిడ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో లాస్ట్ ఒక్క లీడర్ తో మనం మాట్లాడి క్లోజ్ చేద్దామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెన్నకేశ్వర సంగీత దేవులపల్లి గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. Good morning, sir. Good morning, ma'am. A Good morning. wonderful session. Thank you for conducting this type of session. ఒకటి ఏంటంటే మ్యామ్, హ్యాపీ షేర్ మీరు అన్నారు కదా కిడ్నీది స్టోన్స్ ఉన్న వాళ్ళు వాడకూడదా మ్యామ్? లేదంటే డయాలసిస్ పేషెంట్స్, క్రియాటిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు మొత్తం కిడ్నీ సమస్యలు ఏది ఉంటే కూడా వాళ్ళకి ఏం తెలిసిన చిన్న ఒక హింట్ ఇస్తా, మనలా వాళ్ళకి కిడ్నీ హెల్తీ ఉండదు. స్టోన్స్ ఉంటేను, స్టోన్స్ వచ్చేది కూడా సమ్ టైమ్స్ మినరల్స్ అక్యుములేషన్ అని చెప్తాం. సో వాళ్ళకి స్టోన్స్ ఉండే వాళ్ళకి ఎనీ కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉన్న కిడ్నీ సమస్యలు ఉంటే అవాయిడ్ చేయకండి, దాన్ని అవాయిడ్ చేయండి. ఇట్స్ ఓకే, సారీ మ్యామ్. ఇంకా హ్యాపీ షేర్ ఏంటంటే ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత, ఇదివరకు సయాటిక్ అలాగా నేను టీచర్ని, కొంచెం కాలు ఫోల్డ్ చేసినప్పుడు అట్లా బాగా పెయిన్ ఉండేది మ్యామ్. మరి ఇది తీసుకోవడంతో అనుకుంటాను ఆ పెయిన్ అనేది వెళ్ళిపోయింది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మరి నాకు ఇదివరకు కిడ్నీలో లెఫ్ట్ కేమో సర్జరీ చేయించాను మ్యామ్, రైట్ లో కూడా కొంచెం 5 mm ఉండేది. మళ్ళీ మొన్న నేను కిమ్స్ లో చేయించుకుంటే లేదు. సో దీంతో అయితేమో అని అనుకున్నాను నేను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.